ఓకే, ఏ లెసన్ డిస్కస్ చేస్తున్నాం మనము? అందరూ ఒకసారి జోష్గా చెప్పండి. అమ్మో, ఎంత ఫోర్స్ మీద చెప్పారా? సరే, ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని పుష్ చేసినా పుల్ చేసినా దాన్ని ఏమంటామో ఫోర్స్. సో సింపుల్ డెఫినేషన్ ఒక మాటలో తేలిపోయింది. నేను ఒక సింపుల్ గా అడుగుతున్నా, నువ్వు ఫోర్స్ ని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పు, పుషింగ్ లేదా పుల్లింగ్ కి. పుష్ చేయడానికి ఏదైనా ఒక ఫోర్స్ ఎగ్జాంపుల్ చెప్పు. నువ్వు ఏదైనా డైలీ లైఫ్ లో చేస్తున్న ఒక యాక్టివిటీ. ఓ క్రికెట్ లో బాల్ ఏం చేస్తావు నువ్వు? కిక్ కొడతావు, కిక్ కూడా పుష్ కిందకి వస్తుంది. ఓ కూర్చో. నెక్స్ట్ నువ్వు పుల్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు, పుల్ అనే యాక్టివిటీకి. పుల్ అంటే లాగడమే కదా. లాగడం చేసే ఒక పని చెప్పు, పుల్ అనే యాక్టివిటీ యూజ్ అయ్యేది. ఇంట్లో లాగుతూ పని చేస్తుంటావా? లాగేవి ఏదైనా ఒకటి చెప్పు. ఓకే, డోర్ని ఏం చేస్తావు? లాగుతావు. ఓకే, నెక్స్ట్. నేను రాలేదు. ఓకే, పుల్. ఓకే, బ్యాగ్ ని లిఫ్ట్ చేయడం ఏం చేసాం? పుల్లే చేసాం. పుష్, ఒక టేబుల్ ని పుష్ చేసాం. ఇవన్నీ కూడా ఏంటి? మనము ఫోర్స్ యూజ్ చేసాం. ఏం చేసాం? ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, మనం ఏ ఫోర్స్ అప్లై చేసిన ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయిపోద్దా? ఏ ఫోర్స్ అప్లై చేసిన ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలంటే, ఇదిగో ఈ వాల్ నేను పుష్ చేస్తున్నా, మూవ్ అయిపోవాలి కదా, కానీ మూవ్ అవ్వలేదు. ఆ టీవీని అలా పుష్ చేస్తాను, మూవ్ అవ్వాలా? మూవ్ అవ్వదు. ఈ వాల్ పుష్ చేసినా మూవ్ అవ్వదు. ఎందుకు ఇవన్నీ మూవ్ అవ్వట్లేదు? ఒక మాట చెప్పనా, నా ఫోర్స్ అనేది దాని ఫోర్స్ కంటే చాలా చిన్నది. ఏంటి? నా ఫోర్స్ అనేది ఈ వాల్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? చాలా చిన్నది. సో ఇప్పుడు నేను ఫైనల్ గా ఏం చెప్తున్నా? డిఫరెన్స్ చెప్తున్నా. ఏం చెప్తున్నాను? సో ఇప్పుడు చూడండి, ఫోర్స్ ఆఫ్ వాల్ మైనస్ ఫోర్స్ ఆఫ్ బాస్కెట్. మైనస్ చేస్తే ఫోర్స్ ఆఫ్ వాల్ ఎక్కువ ఉంది కదా, ఈ ఫోర్స్ ని మనం ఏమంటామంటే నెట్ ఫోర్స్. ఏమంటాము? రెండింటిని మైనస్ చేస్తే వచ్చే ఫోర్స్ మనం ఏమంటాము? ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఈ బెంచ్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఇది మూవ్ అయింది. ఇప్పుడు నెట్ ఫోర్స్ నాది ఎక్కువ ఉందా లేదా? నెట్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చెక్ చేద్దాం, నెట్ ఫోర్స్ అనేది ఎలా ఉందో చెప్పండి. ఫోర్స్ ఆఫ్ బాస్కెట్ మైనస్ ఫోర్స్ ఆఫ్ బెంచ్ అనుకుందాం. ఈ రెండిట్లో ఎవరిది ఎక్కువ? బాస్కెట్. సో నెట్ ఫోర్స్ అనేది ఎప్పుడైతే మోర్ ఉంటుందో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించినంత వరకు నెట్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుందో, తక్కువ ఉన్న ప్రతి క్షణము కూడా ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ రాస్ట్. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు ఇంకొక కొత్త ఫోర్సెస్ చూపిస్తాను, బాగా చూడండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. చెప్తారా ఈ ఫోర్స్ ఏం ఫోర్స్? ఏంటి? ఓకే, గ్రావిటీ ఫోర్స్ కిందకి లాగుతుంది. ఇప్పుడు గ్రావిటీ ఫోర్స్ కిందకి లాగితే నెట్ ఫోర్స్ ఉంది కదా, నెట్ ఫోర్స్ ఎక్కువ కాదా? ఎక్కువ. మరి ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి కదా. ఇదేమో గ్రావిటేషనల్ ఫోర్స్ అనుకొని చెప్పారు. రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? అటువైపు ఏమైనా ఉందా ఫోర్స్? ఇటువైపు ఓన్లీ వన్ ఫోర్స్ మాత్రమే ఉంది కదా. ఇప్పుడు ఈ వన్ ఫోర్స్ ఉండేటప్పుడు మరి ఈ బెంచ్ కిందకి వెళ్ళిపోవాలి కదా. నేను అడిగే క్వశ్చన్లో తప్పు ఏమైనా ఉందా? ఇక్కడ ఇది ఒక్క ఫోర్స్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ అనేది ఎక్కువ లేదా? మరి కిందకి వెళ్ళట్లేదంటే దీని అర్థం ఏంటి? ఇంకొకలా అడుగుతా, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది రస్ట్ లో ఉందా, మోషన్లో ఉందా? ఓకే, ఇది రస్ట్ లో ఉందనుకుని మీరే చెప్తున్నారు.
రెస్ట్ లో ఉండాలి అని అన్నప్పుడు నెట్ ఫోర్స్ అనేది ఎలా ఉండాలి? 0. నెట్ ఫోర్స్ అనేది ఎలా ఉండాలి? నేను ఏమంటున్నానంటే ఇదేమో గ్రావిటేషనల్ ఫోర్స్ మైనస్ ఇంకేదో ఫోర్స్ అనేది పైకి తోస్తుంది, ఇంకేదో ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? అది ఈక్వల్ గా ఉందా దీనికంటే ఎక్కువ ఉందా? ఈక్వల్ గా ఉంది. ఒకవేళ దీనికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏమైంది తెలుసా? ఆబ్జెక్ట్ అనేది పైకి వెళ్ళాలి, అంతే కదా. కింద ఫోర్స్ అనేది దీనికంటే ఎక్కువ ఉంటే నెట్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆబ్జెక్ట్ అనేది పైకి వెళ్తుంది. కాబట్టి ఈ ఫోర్స్ ఏమంటారు తెలుసా? నార్మల్ ఫోర్స్. ఏమంటారు? నార్మల్ ఫోర్స్. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉందో ఈ నార్మల్ ఫోర్స్ కూడా అంతే ఉండడం వల్ల ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఏమొస్తుంది? కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు ఇక్కడ రెస్ట్ లో ఉంది? గ్రావిటేషనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ ఈ రెండింటి యొక్క సేమ్ ఫోర్స్ ఉండడం వల్ల అది పైకి వెళ్ళక కిందకి వెళ్ళక ఒకటే ప్లేస్ లో ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు పైకి కిందకి వెళ్ళట్లేదు కాబట్టి ఇలాంటప్పుడు నాలంటాడు అక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా ఇంకొక ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇటువైపు ఇంకేమైనా ఉందా? సో నెట్ ఫోర్స్ ఇప్పుడు అందరికంటే నేనే ఎక్కువ అప్లై చేశాను కాబట్టి దీని డైరెక్షన్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంది. క్లారిటీ వస్తుంది కదా? నేను నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కి కూడా క్లారిటీ వస్తుంది కదా? సో చక్కగా ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి సరదాగా. ఈరోజు నౌ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? సో టైప్స్ ఆఫ్ ఫోర్స్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలంటే దానికి డెఫినెట్లీ మనం ఏం చేయాలి? టచ్ చేయాలి. ఏం చేయాలి? టచ్ చేయాలి. ఏం చేస్తున్నాం? ఈ బెంచ్ మూవ్ అవ్వాలంటే టచ్ చేయకుండా పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుంది. సో ఈ టచ్ చేయడాన్ని కెమిస్ట్రీలో అండ్ ఫిజిక్స్ లో దీన్ని ఏమంటారు అంటే కాంటాక్ట్. ఏమంటారు? కాంటాక్ట్ ఫోర్సెస్. చెప్పండి ఏంటి? కాంటాక్ట్. సబాస్. ఇప్పుడు చూద్దాం కాంటాక్ట్ ఫోర్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ బెంచ్ ని యూజ్ చేయాలంటే మన మజిల్స్ ని యూజ్ చేస్తాం కదా. ఈ బెంచ్ ని మూవ్ చేయాలంటే మనం ఏం వాడుతున్నాం? మన మజిల్స్ యూజ్ చేస్తున్నాం. క్రికెట్ బ్యాట్ ని కొట్టాలంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం? మజిల్స్ యూజ్ చేస్తున్నాం. రోహిత్ శర్మ ఉన్నారు కదా, తన హ్యాండ్ పవర్ చాలా ఎక్కువ, కొడితే 6. క్రిస్ గేల్ ఎంతమంది తెలుసు? క్రిస్ గేల్ ఎలా ఉంటాడు? కొట్టాడంటే వెళ్ళిపోద్ది. సో తన మజిల్స్ ఎక్కువ పవర్ ఉండడం వల్ల తన ఫోర్స్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. నీకు ఒక బస్తాలు ఉన్నాయి కదా, బియ్యం బస్తాలు, ఒక 10 నీకు లాక్కొని వెళ్ళమంటే వెళ్ళగలవా? వెళ్ళలేవు. అదే ఒక మిషన్ పెడితే, ట్రాక్టర్ పెడితే, ట్రాక్టర్ లేని రోజుల్లో ఏముండేవి? బులాక్స్. ఓకేనా? ఈ బఫేలేస్ బులాక్స్ ఇవి ఉండేవి. వాటికి మనం పెట్టుకుని వెళ్తే అవి ఈజీగా పెట్టుకుని వెళ్ళిపోయేవి. ఎందుకు? వాటి మజిల్స్ మనకంటే చాలా స్ట్రాంగ్. సో ఫస్ట్ కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి? మస్కులర్ ఫోర్స్. చెప్పండి. ఓకే, మస్కులర్ ఫోర్స్. క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడాను? మనం చేతితో రాస్తున్నామంటే దానికి రీజన్ ఏంటి? మస్కులర్ ఫోర్స్. మనం ఫైటింగ్ చేస్తామంటే దానికి రీజన్ ఏంటి? ఒక బకెట్ ని ఎత్తుతున్నామంటే దానికి రీజన్ ఏంటి? ఓకే, ఎగ్జామ్ పేపర్ చింపేస్తున్నామంటే దానికి రీజన్ ఏంటి? ఓకే. సెకండ్ కాంటాక్ట్ ఉన్న ఇంకొక ఫోర్స్ గురించి చెప్తా, ఫ్రిక్షన్. చెప్పండి. ఎవరు కూడా నోట్ చేసుకోకూడదు, నేను చెప్పింది మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? ఫ్రిక్షన్. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా డిస్క్రైబ్ చేయలేకపోతున్నాం కదా, సింపుల్ గా చెప్తున్నా. ఫ్రిక్షన్ అంటే గరుగుదనం. చెప్పండి. ఇంకొద్దిగా లౌడ్ చెప్తారా? ఫ్రిక్షన్ అంటే ఏంటి? సరిపోలే, ఇంకొద్దిగా గడ్డి చెప్తారా? అమ్మో. ఓకే, ఈ గరుగుదనం వల్ల యూజ్ ఏంటి? కరెక్ట్ చెప్తా చూడండి. ఒక ప్లెయిన్ ప్లేస్, ఓకేనా, ఇలా అంటే చాలు ఇంకా ఆకుండా పరిగెడుతూ ఉంటుంది ఏదైనా ఒక ఆబ్జెక్ట్, అంత ప్లెయిన్ గా ఉంది. ఇంకొకటి చాలా మట్టి మట్టి బురద బురద. ఈ రెండిట్లో ఎక్కడ ఎక్కువ గరుగుదనం ఉంది? బురదలోన ఫుల్ గరుగుదనం. నేనేం చేశానంటే నా దగ్గర ఒక చిన్న బాల్ ఉంది, ఈ బాల్ ని రెండిట్లో కూడాను వేసా. ఎటువైపు ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది? ప్లెయిన్ గా ఉంది. ఇటువైపు అస్సలు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటది, బురద. సో ఈ రెండిట్లో ఫ్రిక్షన్ ఎక్కువ ఎక్కడ ఉందంటే, ఎక్కడైతే బురద ఉందో అక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ. మరి ప్లెయిన్ గా ఉన్న ప్లేస్ లో మరి ఏంటి తక్కువ? ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ. ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ. సరే, బైక్ మీద వెళ్తున్నా,
బైక్ మీద వెళ్తున్నప్పుడు జీ అంటే ఫాస్ట్గా వెళ్తుంది, స్లో అంటే ఆగిపోతుంది. నేను ఏం చేస్తానంటే ఒక ఫాస్ట్గా వెళ్ళి ఇక ఆపేసా. కొంతసేపు తర్వాత బండి ఏమవుతుంది, ముందుకి ఇలా 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 స్లో అయిపోతుంది. స్లో అయిపోయి ఒక ప్లేస్లోకి వచ్చి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? దీని వెనకున్న రీజన్ ఏంటి? ఫ్రిక్షన్. ఏంటిది? సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జరుగుతుంది అంతా కూడాను. ఇదొక టైర్ అని అనుకుంటే, ఇదొక రోడ్ అని అనుకుంటే, టైర్ అనేది ఇలా రైట్ సైడ్ వెళ్తుంది అనుకుందాం, ఓకేనా? ఇక్కడ నెట్ ఫోర్స్ నేను ఏం చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను కదా. అయితే నేను నెట్ ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఇది అలా మూవ్ అవుతూ వెళ్తుంది కదా. అట్ ద సేమ్ టైం దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం అప్లై అవుతుంది? ఫ్రిక్షన్. చెప్పండి. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం ఫోర్స్ అప్లై అవుతుంది? మరి ఇప్పుడు టైర్ కి ఇది కాంటాక్ట్ అవుతుందా అవ్వట్లేదా? అందుకే కదా దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అనుకుని అన్నాము. సో ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ ఏం చేస్తుందంటే దీనికి ఫ్రిక్షన్ కి రిలేటెడ్ గా ఒక చిన్న గేమ్స్ ఆడుతాం, సరేనా? మీరు అందరూ మీ బుక్స్ ఓపెన్ చేయండి. ఓకే, బుక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేపర్ మీద ఇలా అనండి. ఒక ఫీల్ వచ్చింది కదా, ఇప్పుడు ఇదే దాన్ని మీ చేతులకి ఇలా అనండి. ఇప్పుడు చెప్పండి, రెండిట్లో ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఎక్కడుంది? చేతులు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీద్దాం. చేతికి పౌడర్ రాసుకోండి. లేదు సార్ అంటారు. సరే ఊహించుకోండి పౌడర్ ఉంది అనుకుంటారు, ఓకేనా? ఇంకొకరి చేతికి ఆయిల్ రాసుకోండి, ఇంకొకరి చేతికి బురద రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు అందరికంటే ఫ్రిక్షన్ ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటది? బురద. ఎక్కడ? ఇంకొకరి దానికి ఫెవిక్విక్ రాసేయండి. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఫ్రిక్షన్ అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ఉంది? ఫెవిక్విక్. ఫ్రిక్షన్ అన్నిటికంటే ఎక్కడ తక్కువ ఉంది? ఓకేనా? సో మీకు ఫ్రిక్షన్ అంటే క్లారిటీగా అర్థమైంది కదా. అయితే ఫ్రిక్షన్ అనేది, ఈ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్రంట్ కి వెళ్తుంటే దాన్ని అనేది ఆపేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఫ్రిక్షన్ ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఏం చేస్తుంది? స్టేట్ ఆఫ్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటే ఆ ముందుకెళ్ళిన ప్రతి దాన్ని కూడా ఇది ఆపేస్తూ ఉంటది, వెనక్కి లాగేస్తూ ఉంటది. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. అయ్యా, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. మన భూమి మీద అసలు ఫ్రిక్షనే లేదనుకుందాం, అప్పుడు ఎలా ఉంటది లోకం? ఒక పని చేస్తామా? ఎంతమంది సైకిల్ మీద వచ్చారు? ఎంతమంది ఆటో మీద వచ్చారు? ఎంతమంది బస్సు మీద వచ్చారు? ఓకే, ఎంతమంది నడిచి వచ్చారు? ఓకే, నడిచి వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి తెలుసా? ఎదురుగా ఆటో వస్తుంది అనుకో, సైడ్కి వెళ్ళాలనుకో జారేస్తారు. ఓకే, సైకిల్ మీద వెళ్ళినాడు, ఆటో వస్తుంది అనుకోని బ్రేక్ పడతామంటే బ్రేకులు పంచు, సర్రం జారడమే. ఇంకా బస్సు ఉన్నాడు, ఎదురుగా వచ్చిన వాళ్ళందరికీ తొక్కుకుంటూ పోవాలి, నరుక్కుంటూ పోవాలనుకుని ఇక జారేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఫ్రిక్షన్ అవసరమా వద్దా? ఫ్రిక్షన్ లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి కదా, కాబట్టి ఫ్రిక్షన్ అనేది అవసరం. సరే, మీకు లైఫ్ కి సంబంధించి ఫ్రిక్షన్ కి సంబంధించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? నువ్వు చెప్పు. ఫ్రిక్షన్ సంబంధించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పు, నీకు ఇంట్లో తెలిసింది ఏదైనా. కాగితం, గరుకు కాగితం. ఓకే, వాడు ఏం చేస్తున్నాడంటే శాండ్ పేపర్ తీసుకుని ఒక దాన్ని అనమాట పాముతాడంట. ఓకే, తుప్పు పట్టి నేను ఏం చేస్తావు? పాముతావు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం కూడా వచ్చేస్తుంది. అదే ప్లెయిన్ పేపర్ తీసుకుని ఇలా ఇలా లాగితే వస్తుందా? ఎందుకు? దానికి ఫ్రిక్షన్ లేదు కాబట్టి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోద్ది, సింపుల్ గా కూడా. అసలు సింపుల్ ఇలా అంటుంటే ఇలా వెళ్ళిపోతుంది, ఏం అవ్వదు. ఓకే, నువ్వు చెప్పు ఫ్రిక్షన్ కి ఒక ఎగ్జాంపుల్. పలక. ఏం చెప్పు ముందు. సరే, ఫ్రిక్షన్ కి రిలేటెడ్ గా తన ఒక ఎగ్జాంపుల్ చెప్పింది పలక అని. సో నిజంగా పలక మీద ఫ్రిక్షన్ ఉంటుందో లేదు చెక్ చేస్తామా? నేను అప్పుడే ఒక కొత్త సుద్దముక్క కొన్నా, చాక్ పీస్. ఆహా అనుకుని రాస్తామంటే సై, అనుకుని రాస్తామంటే ఇలాగ ఎక్కడైనా ఆగుతుందా? ఆగదా? ఆగదు. ఫ్రిక్షన్ లేకపోతే అలా అలా జారేస్తూ ఉంటది. అదే ఫ్రిక్షన్ ఉందనుకో
అనుకుని అంత చక్కగా రాయొచ్చు. సరేనా? సో ఇప్పుడు చెప్పండి, టైప్స్ ఆఫ్ ఫోర్స్ లో ఫస్ట్ ఫోర్స్ మనం దేని గురించి చూసాము? కాంటాక్ట్ అంటే అర్థం ఏంటి? తాకడం. ఏంటి? టచ్ ఉండాలి. టచ్ లేకపోతే ఫోర్స్ అనేది లేదు. సో టచ్ ఉండేటట్లుగా ఫస్ట్ ఫోర్స్ ఏంటి? మస్కులర్ ఫోర్స్ అంటే ఏంటి? మన మజిల్స్ ని యూజ్ చేసుకుని చేసే ఫోర్స్ అంతా కూడాను మస్కులర్ ఫోర్స్. ఓకే. రెండో టైప్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? ఫ్రిక్షన్ అంటే అర్థం ఏంటి? గరుకుదనం. ఏంటి? ఈ గరుకుదనం వల్ల ఏమవుతుంది? మోషన్ అనేది ఆగిపోతుంది. ఏమవుతుంది? సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ లో ఉంటే ఆ మూవింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, ఒక ఆబ్జెక్ట్ అనేది నేనేం చెప్తున్నాను తెలుసా? రోడ్డు మీద వెళ్తుంది, ఇలా ఇటువైపు వెళ్తుంది. ఒక ఆబ్జెక్ట్ అనేది, ఓకేనా, చూడండి, ఇదొక పెద్ద వైరు. ఓకే, ఈ వైర్ మీద ఈ రొటేటింగ్ సంబంధించిన ఒక చిన్న వీల్ తీసుకొని ఇటు పంపించాడు. ఫ్రిక్షన్ ఎటువైపు ఉంటుంది? చెప్పండి, ఫ్రిక్షన్ ఎటువైపు ఉంటుంది? మళ్ళీ చెప్తున్నా చూడండి, నేను ఒక తాడు మీద ఒక చిన్న వీల్ పట్టుకొని ఇలా తోసేసాను. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? ఇటువైపు ఉండడం వల్ల, రా చిన్న నువ్వు రా, నువ్వు అటువైపు నుండి ఇటు నడుచుకొని రా. వీడు అటువైపు వెళ్ళాలనుకుంటాడు, నేనే ఫ్రిక్షన్. నా ఫ్రిక్షన్ కంటే వాడు ఎక్కువ ఉన్నాడు అనుకో, నువ్వు నడు. నా ఫ్రిక్షన్ కంటే వాడు ఎక్కువ ఉన్నాడు అనుకో, అటువైపు వెళ్తాడు. నా ఫ్రిక్షన్ ఎక్కువ అనుకో, ఆపేస్తాను. సరేనా? ఇప్పుడు నేను నడుస్తాను, వీడు చూద్దాం. సరేనా? నువ్వు ఫ్రిక్షన్, ఓకేనా? నేను మూవ్ అవుతున్నా, బైక్ మీద నా చేయి పెట్టుకో, ఓకే, వెళ్ళిపో. ఇప్పుడు బండి స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ. అందుకే మూవ్ అవ్వడానికి కష్టం. అదే వన్స్ రొటేటర్ స్టార్ట్ అయ్యింది అనుకో, అప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ. అప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. సరేనా? నోట్ చేసుకోండి ఫాస్ట్ గా.